ఓకే రైట్. ఇప్పుడు నువ్వు స్టీరింగ్ రైట్ సైడ్ తిప్పినావు అనుకో, ఫుల్ రైట్ తిప్పినావు అనుకో, కార్ బ్యాక్ సైడ్ ఎటు పోతుంది? రైట్ సైడ్. ఎటు పోతుంది? రైట్ సైడ్. గట్టి చెప్పు కదా. రైట్ సైడ్. ఫుల్ రైట్ తిప్పి బ్యాక్ సైడ్ పోతే కార్ వెనకాల ఎటు సైడ్ పోతుంది? రైట్ సైడ్. సో ఫ్రంట్ పార్ట్ ఎటు పోతుంది? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ లేదని ఉంటే చూసుకోవాలా. అర్థమైందా? ఇప్పుడు ఫుల్ రైట్ తిప్పి బ్యాక్ సైడ్ పోతే వెనక పార్ట్ అనేది బ్యాక్ సైడ్ రైట్ సైడ్ వెళ్తుంది, ఫ్రంట్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ ఫ్రంట్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ లేదని ఉంటే తాకుతుంది. ఫుల్ లెఫ్ట్ తిప్పి వెనకపోతే రైట్ సైడ్ అవుతుంది. బ్యాక్ సైడ్ రైట్ సైడ్. ఫుల్ లెఫ్ట్ తిప్పి వెనకపోతే ఫుల్ లెఫ్ట్ తిప్పి వెనక పోతే బ్యాక్ ఏమో లెఫ్ట్ పోతుంది, ముంగడిది రైట్ పోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫుల్ ఇట్లాంటి ఇట్లా క్లోజ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు వెనుకోవాలన్నప్పుడు స్టీరింగ్ ఎటు తిప్పాలా? ఇప్పుడు ఈడ ముందు ఉంటే అర్థం కాదు. ఇప్పుడు ఈడున్నా అనుకో, ఇప్పుడు ఉన్నాం ఇట్లా ఉన్నాం. సో నువ్వు ఇప్పుడు వెనకాలకి వెళ్ళాలంటే ఎటు సైడ్ తిప్పాలి నువ్వు స్టీరింగ్? స్టీరింగ్ ముంగట ఫ్రంట్ రైట్ సైడ్ దింపాలి. రైట్ సైడ్ దింపాలి. లెఫ్ట్ సైడ్ తిప్పితే ఫ్రంట్ ఎటు పోతుంది? ఫ్రంట్ అటు పోతుంది. ఒకసారి తిప్పిరా, లెఫ్ట్ తిప్పిరా, తిప్పు లెఫ్ట్ సైడ్ తిప్పాను కదా. ఎటు పోతుంది? ఎటు వస్తుంది? రైట్. ఎటు వస్తుంది? రైట్. ఈ పార్ట్ అనేది నా మీదకి వస్తుంది, ఈ ముందు పార్ట్ అనేది నా మీదకి వస్తుంది, వెనక అనేది లెఫ్ట్ సైడ్ పోతుంది. అర్థమైందా? సో అట్లా క్లోజ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం స్టీరింగ్ ఎటు తిప్పాలా, కార్ ఎటు తిరుగుతుంది, సో రైట్ సైడ్ తిప్పితే ఎటు తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ తిప్పితే ఎటు తిరుగుతుంది, వెనకది ఎటు తిరుగుతుంది, ముందు ఎటు తిరుగుతుంది అనేది అబ్జర్వ్ చేసుకుని తిరగాల. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు ఇట్లా క్లోజ్ ఉన్న సిచ్యువేషన్లలో నువ్వు లెఫ్ట్ సైడ్ తిప్పి వెనకకి వచ్చినావు అనుకో, ఇది అనేది బాడీ అనేది నా మీదకి వస్తుంది, వెనక అనేది అటు సైడ్ పోతుంది. అర్థమైందా? సో కార్ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా తిప్పినప్పుడు ఏమైతుంది అంటే ఇట్లా తిరుగుతుంది, ఉన్న దగ్గర నుంచి తిరగదు, ఇట్లా సైడ్ నుంచి తిరుగుతుంది. కాబట్టి అది ఇప్పుడు ఈడ సైడ్ లైన్ అన్నా అటు సైడ్ లేదని ఉన్నా తాకదా అబ్జర్వ్ చేసుకుని తిప్పాలా. ఓకేనా? ఫుల్ రైట్ తిప్పి వెనుకపోతే ఎటు పోతుంది? వెనకది రైట్ సైడ్ పోతుంది. సో ఫ్రంట్ సైడ్ అనేది లెఫ్ట్ వస్తుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ లేదని ఉందనుకో, సో ఉన్న సిచ్యువేషన్లలో మనం కొంచెం చూసుకొని ఆలోచించి తిప్పాలి. సరేనా? ఇక వెనక స్పేస్ ఉంది కదా అని చెప్పేసి రప్ప తిప్పినాం అనుకో, ముందట తాకుతుంది. ఓకే, అర్థమైంది కదా పక్క? రైట్. ఇది ఎందుకంటే నా పార్కింగ్ చేసినప్పుడు తిప్పేటప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పార్కింగ్ ఉంటుంది, ఈడొక కార్ ఉంటుంది, అటు సైడ్ ఒక కార్ పార్కింగ్ ఉంది అనుకో. సో నువ్వు వెనకాల ఏం లేదని చెప్పేసి వెనకకి నేను రైట్ సైడ్ పోవాలని ఫుల్ రైట్ చెప్పేసి వెనకకి వచ్చినావు అనుకో, ఏమైతుంది? ముంగడ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ తాకుతుంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ కావద్దు అని చెప్పేసి చూసుకొని తిప్పాలి. ఓకే.